ఖాన్ చేసినాం, చేసినాం. ఆయన ఫస్ట్ ఎంపీకి నిలబడ చేసినాం, ఆ ఎంపీకి నిలబడ చేసినాం. అట్లా కష్టపడిపోయింది. 2 సార్లు గెలిచినాం, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాం అని చేసినాం. ఈ పాటు వస్తే మినిస్టర్ రావు అయితే పొరపాటులో ఉండేది అనుకున్నా నట్లేయడం వచ్చి జనాల మొత్తం నట్లేయడం వచ్చి ఈ వాడు గువ్వ తిరుగుతుంది అంతే. బాలనకైతే మోసం చేసిన ఓలేడు, ఆయనే మోసం చెప్పి జనాల మొత్తం. ఎందుకుంటే ఓడికి చెప్పలే, ఫోన్లు చేసి వస్తున్నా ఏం చూస్తావు ఏం కదా మరి కదా. ఆయన ఉద్యమం అన్నాడు, అందరూ సత్యనారాయణ పథకం నువ్వు వేసిన పైలు ఏ తాలూకాలో రాములు సారలే వంచుకుంటున్నాలే. సత్యనారాయణ పథకం ఆయన ఇచ్చిండు, 5,000 10,000 ఇచ్చిండు. తిరిగినాక అన్ని చేసినాం, అన్ని పల్లె తిరిగినాం. మన సెన్సిపేటలు మొత్తం తిరిగినాం, మోసం ఏం చేయలే. ఇచ్చిన అనుకోకుండా పోయిండు ఆయన, ఆయనంతగానే ఓడేం చేయలే. ఆయనంత పోయాడు ఓడలే ఎల్లా ఓడెల్ల కొట్లే చేయలే కూడా. అన్ని తప్పు కాదు, ఆయనే మందిని మొత్తం జనం కట్టడం వచ్చిపోయాడు. సముద్రం తెలంగాణ అంటే ఉద్యమం పార్టీ అయినా చేసింది, ఉద్యమం చెప్పింది ఆయన్నే. ఎన్ని చేసినా కానీ జనాన్ని అయితే మోసం చేసిపోయాడు. నాయమైతే ఏం చేయలే, ఒక్కసారి కూడా పని చేయలే. ఫస్ట్ టైం మనం నేనే మహేష్ తుప్పుడు కాడ హైదరాబాద్ చూసి కూడా మహేష్ ఉండవు అని చెప్పేది. వచ్చారు బండ్లు రాడు, అన్ని మాటలు మారాయి. అట్లా ఏం వ్యతిరేకం లేదు, ఆయన వ్యతిరేకం కానీ జనాన్ని వ్యతిరేకం లేదు. ఆయన ఏంది ఉన్నది ఆ కుట్రలాంటి కానీ జన వ్యతిరేకత ఏం లేదు. జనాల మధ్య బారాదు, మంచిగా ఉండే. ఇవాళ 50,000 వచ్చినాయి కావు, 1,00,000 మెజార్టీలు వచ్చింది. ఇంకా వీళ్ళ కంటే ఎక్కువ అంత ఉన్నాయి. ఓరు బీజేపీ నుంచి ఏం గెలుస్తుంది, ఉన్నాయని గెలవడాడు ఏ కాదు. ఇంకా గుడిసె అప్పటికంటే గుడిసె కావడం పోదాం, కళ్ళ కొన్ని ఉన్న కూడా సిద్ధంగా ఉంటా పోదాం, ఎవరికింత పోదాం చూద్దాం. అది కూడా కాంగ్రెస్ పాలనే ఉంది. 6 మనలో మా తాలూకోనే ఒంగూరు మనం మాకు రేవంత్ రెడ్డి గాంధీ ఒక కోట తాగితే అడుగు దిగిపోతుంది. ఆడికి మా మధ్యలో కోట తాగితే ఆడు దిగిపోతాడు. వాడు ఒక్కసారి ఆ ఊరికి రోడ్ వేసుకుంటు కానీ ఏమనుందా, ఆ ఊరికి రోడ్ అవసరం 2 కిలోమీటర్లు. ఏం అవసరం ఆ రోడ్డు, ఏంటికి అవసరం అనుకేనా? ఎవరు వాని పాత ఓన్సుకృష్ణ జబుడు టికెట్ వేయలే పస్తారు, జబుడు టికెట్ వేయలే ఓన్సుకృష్ణ కారణం ఉన్నవాడు ముఖ్యమంత్రి అయ్యాడు. దొంగ మాటలు, లంగా మాటలు, బట్టమాయి మాటలు వాణి ఏమున్నాయి చెప్పు. ఏంటి రావణ్ నల్లమలాడు పులిపిడాడు రావణుడి గమనం వచ్చిండు. ఆ మాసాల కాంచి బిరకలు తీసిండు. ఒకసారి అమరామణానికి వచ్చి ముళ్ళు బిరకలు తీసిండు, అంతే. బిరకట్టలు గది తీసిండు. నల్లమల మొదలు అంది ఆడ కాకూడదు పక్కన పెట్టుకుని నల్లమల మంత్రం కొడితే ఏడా నల్లమల మంత్రం ఉన్నాడు. ఇంతకు నల్లమల కాదు, ఆ నొంగూరు మండలం నల్లమల రీసెంట్ పొలం అమ్మాయినా మరి పట్ట పొలాలు రీసెంట్ గా రీసెంట్ గా మాకు. అరే నల్లమల పులిపిడా మేము పులిపిడిలాము, వాళ్ళంటే పులిపిడి అవుతాడు. ఏడా పులిపిడాడు కాదు, అది కాదు. ఎవరు ఆడు పిల్లి ఆడు కేసులా నా చెట్ట కూడా కేసులు ఏ కాదు పెట్టాలి కేసులు. పోతే పూజ చేసుకుంటాం, నిమ్మలం ఉంటాం. మళ్ళా మా పార్టీ వస్తుంది. ఆ సినిమా ఉద్యోగం పనిచేసిన ఎవడరా ఆ చంద్రబాబు కుక్కవాడు ఎడా ఇడాడు ఉద్యోగం చేసినాడు. వాడు పనికి మాలాడు వంశకృష్ణ ఎమ్మెల్యే ఉండే మా ముస్లిం డాక్టర్ గారు, ఆయన టికెట్ ఇవ్వలే, జబుడు టికెట్. ఆడు జబుడు ఆయన ఎడా ఉన్నాడా కుత్తనే లేదు. అన్ని వేస్ట్ వాడు, అన్ని కుతలే. బతుకమ్మ చీరలు ఇచ్చినా ఇస్తానే 2 చీరలు ఇస్తాను. వాడు ఇంతలో మాట తప్పేది. ఆడలు బసలు కొడుకుంటున్నారు, పనికి మాలాడు. ఆడలకు చార్జ్ ఇస్తున్నాడు, 25,000 ఇస్తున్నాడు, 4,000 చేస్తాను పిచ్చాను, 10,000 ఇస్తాను. ఏడొచ్చాడు ఒక్క పని ఎవడు వాళ్ళకు ఆ బేస్మెంట్ వచ్చినాయి కానీ వాళ్ళు అయితే ఇల్లు కట్టుకుంటూ కన్నా కొంచెం గోడను లేపుకుంటారు. లేపుకున్నప్పుడు ఎంతో సాయం చేయాలి. ఆ ఇల్లు కూడా నీకు ఇల్లు ఉంటూనే ఉంటుంది, నీకు రాస్తా ఉంటుంది. ఇస్తే ఆ బేస్మెంట్ బిల్లు ఇస్తాడో ఇయ్యడు, అవి కూడా లేవు. ఇప్పుడు ఏం రాలే.
ఇంతవరకు వస్తాయంటారు కానీ ఏం వస్తారు అవి కూడా తెలియదు. అన్ని మాయమాటలే. పేదలు హైడ్రా పెట్టినోటి ఏం హైడ్రా 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 చెప్పు ఏం హైడ్రా ఈడు పెట్టినాడు. ఈడు పేదలున్నా ఈడు గోడకు పెట్టేసినాడా గుమ్ము పేసినాడా హైడ్రా ఏంది చెప్పు ఓరు అంటే నాకంటే 2 ఫ్రెండ్ నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి. ఆయనకంటే 2-3 ఫ్రెండ్స్ నాకు వచ్చిన నెప్పుతా కావచ్చు అంతే కావచ్చు. వాడు ఎమ్మెల్సీ అప్పుడు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు టీడీపీలో ఉండేవాడు. ఏదో పైతులు కొన్నప్పుడు అప్పుడు ఉద్యమంలో టీచర్ ఉంది కదా దాని గురించి ఎమ్మెల్సీ గెలిచిండు. అది ఎవరి జయపాల పుణ్యం కాబట్టి బంధువు కదా అల్లుడు కదా కష్టపడి అవును కష్టపడకుండా వచ్చు. మరి అవును కష్టపడుకున్నాడు రేవంత్ రెడ్డికి అలా తమ్ముని కిందగా కొండారెడ్డికి తిరుపతి రెడ్డికి కాదు పిఎల్ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఇంత వేసాడు కూడగలందా నాకు చదువు రాదు. నేను చిన్న పడుకున్నా 3 ఏళ్ళు పోయినా బడికి ఎట్లా చెప్పు ఈరియా బస్సు తెలియదు ఇంకేం లాభ చెప్పు. నాకు 6 ఎకరాల పొలం ఉంది 2 ఎకరాలు అంటే 4 ఎకరాలు పత్తి పెట్టినా ఈరియా బస్సులు కావాలి కదా బస్సులు 2 రోజులు జీతం నేను పుట్టిన లేదు జీతం వాళ్ళ బడికి ఇంకా చెప్పు ఏం పనికి వాళ్ళ పనులా ఆడే పొద్దులేసే ఉత్తావాలన్నా అవద్దలు ఆడొచ్చు వాని జాంగలు విడితే గుడ్లు విడితే ఏం పితాడు రా నన్ను పికవాను వచ్చి ఊరికి తంతే 3 పితలు తంతే ఉరకాలాడు బందోబస్తు పోలీసు ఉంటే అని ఏంటది ఏం పనులది ముఖ్యమంత్రి అన్నా కాదు వాడు అంటాడా ఆయన చెప్పిన మాట మనం కూడా నేర్చుకోవాలి. వాడు ప్రజలు ఓట్లు వేసినా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఎట్లయినా ముఖ్యమంత్రి చెప్పు ఎట్లయినా ముఖ్యమంత్రి ప్రజలు ఓట్లు వేసిన మరి వాంతంత అయిందా ఏంటంటారు ఎంతమంది అంటారు తాను ఊరు రాను తాను అంటే నేను కొన్ని వస్తా ఆయన ఒకటి కాదు 10 మందిని రావాను ఆయన మరి బందోబస్తు ఉన్నాను ఆయన నేను చూస్తున్నాం మరి అదే తప్పేది కాదు కదా తప్పు కాదు కదా జగన్ సేవ చేస్తున్నాడు ఏం సేవ చేసి చెప్పు 6 గ్యారెంట్లు అన్నాడు ఏం కాదు 5,000 సిలిండర్ ఇచ్చినాడు బస్సు పెట్టినాడు జైలు పడుకుంటున్నాడు చిల్లు పడుకుంటున్నాడు చిట్లున్నా మరి ఆవు ఊరికి 10 ఆటలు ఉన్నాయి 10 మంది ఉన్నారు వాళ్ళు బతుకొద్దా ఏదో రేటు పెంచి 10 రూపాయలు తగ్గించి పెంచాలి కదా. ఓడే రైతు బంధు అన్నాడు రైతు బంధు అంటున్నా అది కాపులో అన్నాడు కాపులో 10 చేసినా ఊరికి వాడు ఊరికి 50% చేయాలి 20% 30% చేయండి 70 మంది ఉన్నారా 70 రైతులు అడుగు ఊరికి రావను నిలదీయను పెట్టవరా వాళ్ళు మరలా ఇప్పుడు ఉండగా కొండలరెడ్డి తిరుపతి రెడ్డి అందరుగా సరే చేయను ఇప్పుడు చెప్పుతున్నారు సోషల్ ఉంది కదా ప్రతి ఒక్క ముసలు నడితే ముసలమ్మ నడితే ఊరికే సేవారు కూడా ఆడు కేసు పెట్టని వాడు యుద్ధం చేయని నన్ను జవాబు చూస్తే రైట్ రేపే వస్తా అని ముఖ్యమంత్రి బాగా ఏం లేదు మాకు మనోడు కాబట్టి మా తాలూకు కాబట్టి మా తాలూకు ఏమని చేశాను మా తాలూకు ఏం లేదు ఉత్తది మాటలే వీడు కొడంగల్లో చెప్పుకుంటూ అంటున్నారు. నేను కోళ్ళ బేరానికి పోతా ఆవుల బేరానికి పోతున్నా బేరాల పోతూ తిరిగి వస్తుంటా ఆడదంతున్నారు వీడు అంటున్నారు తాలూకునే అచ్చమ్మ తాలూకునే కదా ఉంగురు మళ్ళీ కదా ఎంతో ఆయనది ఈ నుంచి ఆడికి చెప్పు ఆ ఊరికి 2 కిలోమీటర్ దూరం రోడ్ వేసుకుంటే అయిపోయినా ఏం లాభమే మధ్య అడుగుంది డబల్ రోడ్ ఏమను ఆ ప్రాజెక్ట్ ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు మన సీఎం మన మెయిన్ టీడీపీ ఫస్ట్ రావణ్ సార్ మినిస్టరే రావణ్ సార్ 2 సార్ ఎమ్మెల్యే 3 సార్ మినిస్టరే నేను రావణ్ సార్ కూడా మాట్లాడుతున్నాం మాట చేయమని మధ్య మధ్యలో ఏమన్నా బ్రిడ్జి ఏ కనిపిస్తుంది ఏందనేది బ్రిడ్జి ఏమను అప్పుడు మనం రేవంత్ రెడ్డి అప్పుడు మనం అంటాం మన తాలూకు కాబట్టి అంతే కదా ఎందుకంటే ఏంటంటే నడుస్తుంది ఉత్తర పాలక పైన ఉన్న ఆవిడకి ఏట్లో చేస్తారు ఎట్లా పరిగమల మాటలుగానే ఉంది మద్యం అడుగు ఉంది సుజీలం ఉంది ఓ ట్రైన్ తెప్పియాలి ఆ మోడీ కాడికి పోతే ఉత్తరం ఢిల్లీకి 50 సార్లు పోయినా అంబానీ అడగాలి అయ్యే పెట్టాలి అంబానీ ఏందా చేసుకోవాలి ముఖ్యమంత్రి కదా పుణ్యం వచ్చిందా ప్రజల సొమ్మంతా 50 సార్లు పోతాడు 22 సంవత్సరాల 22 నెలల 50 సార్లు పోతాడు ముఖ్యమంత్రి కోసం పోతాడు ఎవడు సోనియా ఇస్తుందా రాహుల్ గాంధీ ఇస్తుందా ఎవడు ఇస్తాడు ఏమను ఆడ అన్న ప్రాజెక్టుకు అమ్మని అడగాలి ఇది చెప్పాలి అడగాలి ఇది చెప్పాలి ఏందా ఆశం ఏంటంటే ఆ కాలం తండ్రి మన ఇంట్లో ఆలోచన చేస్తాం కొంచెం ఏంది నాయన పోవాలన్నా వద్దా అని ఏముంది అలా చెప్పా ఈడ అడగాలి ఆడ అమ్మని అడగాలి రావాలి
ఆమె బతుకమ్మ సీరియల్లానే, మహిళా సీరియల్ 2 సీరియల్లానే. ఆ సీరియల్ ఈ సీరియల్ లేదు, ఈ బతుకుల పాటగానే అయిపోతాయి. ఇంకేం లాభం చెప్పు 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 తమ్ముడు, నువ్వు చెప్పు. నువ్వు ఏమంటే ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంతా అయిపోయింది. రాజగోపాల్ అంటే కరెక్ట్ మాట్లాడడానికి చెప్పని కరెక్ట్. ఎందుకు ఇష్టం లేసుడు అభివృద్ధి అయితే లేదు, ఊళ్ళో ఇజ్జత పోతుంది, మాల పోతుంది. రేపు ఎంపీటీసీకి వెళ్ళాము, మాల పోతున్నాం, పంచాయలేకపోతున్నాం. ఏం లాభం అని చెప్తున్నావు. రాజరాజు ఇప్పుడు ఈ రాజేంద్ర కూడా వెళ్తాడు రేపు మా రేవంత్ రెడ్డి మా తోడు కదా. 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు గెలవలేవు ఇప్పుడు లెక్క. అంత సీన్ లేదా నాకు. 20 ఇస్తాడు లైన్ సివిల్ పెట్టుకొని ఇట్లా ఏమన్నా ఏ సివిల్ పెట్టి కావాలండిదా పొడులా ఏ లేదు, అంత సీన్ లేదు వాళ్ళకి లేదు.